అండి అందరికీ రీసెంట్గా ఒక వార్త అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఆ వార్త ఏంటి అంటే చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ దాదాపు 15 రోజుల నుంచి కనపడట్లేదు అని చెప్పేసి ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చైనా వ్యాప్తంగా కూడా ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు అంటే చైనా అనేది ప్రపంచంలోనే అత్యధికంగా ప్రపంచ దేశాలతో అత్యధికంగా వాణిజ్యం చేస్తున్న దేశం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 35% ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వస్తువులలో దాదాపు 35% చైనాలోనే ఉత్పత్తి అవుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు చైనా యొక్క కెపాసిటీ ఏందో. అయితే ఇలాంటి సందర్భంలో అంత పెద్ద దేశానికి అధ్యక్షుడైన జీ జిన్పింగ్ దాదాపు 15 రోజుల నుంచి కనపడట్లేదన్న వార్త అనేది పెద్ద స్థాయిలో సంచలనంగా మారింది. అయితే మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో మనందరికీ తెలుసు చైనాలో డెమోక్రసీ ఉండదు, ఒక పార్టీ పాలనే ఉంటుంది, ఆ పార్టీకి ఆర్మీ ఉంటుంది, ఆ పార్టీకి నాయకుడు జీ జిన్పింగ్. అయితే ఆ కమ్యూనిస్ట్ పార్టీలోనే కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ఏదైతే జీ జిన్పింగ్కి కింద ఉన్న వ్యక్తులకి కొన్ని వివాదాలు నెలకొన్నాయి. అందులో భాగంగా అతని కింద ఉండే వర్గంకి సంబంధించిన బలమైన నేతలు జీ జిన్పింగ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఆయన కాన్ రాకుండా చేశారని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ జీ జిన్పింగ్ 2035 వరకు కూడా ఆయనే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటా అని చెప్పేసి తనకు తానుగా ఒక రకమైన రిజల్యూషన్ తెచ్చుకుంటూ ఆ రిజల్యూషన్కి వ్యతిరేకంగా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో తీవ్రస్థాయిలో తిరుగుబాటు మొదలైంది. అందుకోసమే ఈయన్ని కనపడకుండా ఎక్కడో దాచారు అన్న వార్తలు అయితే పెద్ద స్థాయి సంచలనంగా మారినాయి. త్వరలో బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది. బ్రిక్స్ సమ్మిట్లో రష్యా, ఇండియా, చైనా వీళ్ళందరూ కూడా భాగస్వాములు. అయినా కానీ జీ జిన్పింగ్ ఆ బ్రిక్స్ సమ్మిట్కి కూడా వెళ్ళట్లేదని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఆ పార్టీలో పెద్ద స్థాయి ఏదో జరుగుతుంది జీ జిన్పింగ్కి వ్యతిరేకంగా అన్న వార్తలు అనేవి చాలా పెద్ద స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయితే అవుతా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.